నాట్యాన్ని చూస్తే నెమలి కూడా చిన్నబోవాల్సిందే. ఆమె అభినయం చూస్తే నోరు లేని మూగ జీవాలు సైతం కళ్ళార్పకుండా చూడాల్సిందే. ఆమె నృత్య భంగిమలు చూస్తే బండరాళ్లు కూడా బలిబలిరా బలి అని తీరాల్సిందే. ఎందుకంటే పురివిప్పిన మయూరమే అసూయ కలిగేలా అభినయించే ఆమె డాన్సర్గా మారి యాక్టర్ అయి డాక్టర్ అవ్వబోతున్న నాట్య మయూరి. ఈమెనే నాట్యమయూరి రూప. చిన్నప్పటి నుంచి డాన్సర్, ఇప్పుడు యాక్టర్ కూడా అయ్యింది. త్వరలో డాక్టర్ కాబోతోంది. పాట ఏదైనా ఆమె నాట్యంతో కనికట్టు చేస్తుంది. నాట్య భంగిమలతో కట్టిపడేస్తుంది. కళ్ళార్పకుండా చూసేలా చేస్తుంది. అంతేనా? ఇప్పుడు చూడండి. బాహుబలి వీడియో అనేది చేసి సరదాగా పెట్టడం అనేది జరిగింది. నా వంతుగా ఏదో సరదాగా ఇంట్రెస్ట్తో చేశాను. బట్ అది ఈ రేంజ్ తర్వాత అనుకోని విధంగా జనాదరణ లభించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా దాన్ని ఆదరిస్తారని. థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ సపోర్ట్ చేసినందుకు. చూశారా? చూస్తుంటే టన్నుల టాలెంట్ ఉన్నట్టుంది కదూ. నిజంగానే అంత టాలెంట్ ఉంది. అందుకే 20 ఏళ్లు నిండకుండానే ఇన్ని విద్యలు నేర్చుకుంది. ఇప్పటికే 200 ప్రదర్శనలు ఇచ్చింది. ఇక ముందు ఆ లెక్క ఎంతైనా కావచ్చు. Hey
సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంలో బాహుబలి స్థాయిలో మెరిసిపోతోంది. అవార్డులను, రివార్డులను అందుకుంటోంది. పిన్న వయసులోనే శిఖరాలెక్కేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. పేరు రూప. పేరుకు తగ్గట్టే రూపవతి, అందుకు తగ్గట్టే నాట్యకారిణి. రెండింటికి పూర్తిగా భిన్నమైన డాక్టర్ కోర్స్ చదువుతోంది. అందులోనూ రాణిస్తోంది. ఐదేళ్లకే కాళ్లకు గజ్జె కట్టింది. తల్లి మంగలక్ష్మి సంస్కృతం బోధకురాలు. కుమార్తె ఆసక్తిని పసిగట్టి ప్రోత్సాహం అందించింది. చిన్నప్పట్నుంచే చలాకీగా ఉండే రూప అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ దూసుకు వెళ్ళింది. ఎంసెట్లో మంచి ర్యాంకు సంపాదించింది. ఫ్రీ మెడికల్ సీటు దక్కించుకుంది. ప్రస్తుతం మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఒకవైపు చదువులో ప్రతిభ కనబరుస్తూ మరోవైపు ఇష్టమైన కళలో జెట్ స్పీడులో దూసుకు వెళ్తోంది. నృత్య కళలో ఘంటసాల పవన్ కుమార్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకొని ఎన్నో ప్రోగ్రాముల్లో తన నాట్య ప్రతిభను ప్రదర్శించింది. మంగళంపల్లి బాల మురళీకృష్ణ, సీనియర్ నటి అంజలి మొదలైన వారి చేతుల మీదుగా లెక్కకు మిక్కిలి అవార్డుల్ని అందుకుంది. నాట్యమయూరి అవార్డుతో పాటు మువ్వల సవ్వడి అనే ప్రత్యేక నృత్యం చేసి దిగ్గజాలతోనే ఔరా అనిపించుకుంది. గంగ పొంగులై హావభావములు నింగి రంగులై హాస్యం సాగే లీలా రసఝరులు జాలువారేలా. నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకి, నా తల్లి మంగలక్ష్మి గారు అండ్ తండ్రి రవికుమార్ గారికి నేను థ్యాంక్స్ అనేది సరిపోదు వాళ్ళకి చెప్పడానికి. బట్ ఐ హ్యావ్ టు సే దట్ ఎందుకంటే నా స్టడీస్లో కానీ మెడిసిన్ చదువుతూ డాన్స్ చేయడం, నన్ను మేనేజ్ చేసుకోవడం కానీ, ఇంకా అదర్ యాక్టివిటీస్ చేయడంలో కానీ ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ మా మదర్ జాగ్రత్తగా చూసుకుంటారు. దీనిలో నేను డిస్టర్బ్ అవ్వకుండా. సో షీ ఈజ్ ద రోల్ మోడల్ టు మీ ఇన్ ఎవ్రీథింగ్. కేవలం స్టేజ్ ప్రదర్శనలకే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో సైతం తన నృత్య ప్రదర్శనలను పోస్ట్ చేస్తూ పలువురిని ఆకట్టుకుంటోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రూప డాన్సర్ మాత్రమే కాదు, ఆమెలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చూసిన నృత్యాలన్నీ, చేసిన డాన్సులన్నీ ఆమె దర్శకత్వ ప్రతిభే. చేసిన ప్రతి నృత్యానికి కర్త, కర్మ, క్రియ
ఈ రూపవతే. అందెల రావనిది పదములగా అందెల రావనిది పదములగా అంబరమల్సిన హృదయమునా అందెల రావనిది పదములగా అంబరమల్సిన హృదయమునా అమృతగానమిది పెదవులగా అమితానందపు ఎదకడిదా. అంతేకాదండోయ్, 1-2 సినిమాల్లో కూడా రూప సెకండ్ హీరోయిన్గా చేసింది. అవింకా విడుదల దశలో ఉన్నాయి. ఇన్ని రంగాల్లో అడుగుపెట్టి కూడా రాకెట్లా దూసుకుపోతున్న రూపను బుల్లితెర సీరియల్స్ దర్శకులు కలిశారు. అయితే ఇప్పుడు సీరియల్స్లో అడుగు పెడితే తన చదువుకు ఆటంకం కలుగుతుందని అటువైపు వెళ్లలేదు. చదువు పూర్తయ్యాక వాటి గురించి ఆలోచిస్తానంటోంది. ఇవన్నీ ఒకెత్తైతే డాక్టర్ కావాలన్నది రూప ఆశయం. మెడిసిన్ పూర్తి చేసి క్యాన్సర్ వ్యాధిపై స్పెషలైజేషన్ చెయ్యాలని, 10 మందికి సహాయపడాలనే ఆకాంక్ష ఉన్నట్లు చెబుతోంది. నేను నా యూకేజీ నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను, బోత్ కూచిపూడి అండ్ భరతనాట్యం. నా గురువు ఘంటసాల పవన్ కుమార్ గారు. అండ్ చాలా చోట్ల 200కు పైగానే ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కళానిలయం వారు నాట్యమయూరి అవార్డుని ఇచ్చారు నాకు. చదువు, నృత్యం, సినిమాలే కాదు, క్రీడల్లో కూడా రూప రాణిస్తోంది. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదు. ఇవే కాదండోయ్, రూపలోని మరో యాంగిల్ ఏంటంటే ఆమె జంతు ప్రేమికురాలు. ఇంట్లో చిలుకలు, ఉడతలు, కుక్కలను కూడా పెంచుకుంటోంది. వాటి ఆలనాపాలన ఆమెనే చూసుకుంటోంది. మొత్తానికి రూప తన కెరీర్ను అద్భుతంగా మలుచుకుంటోంది. మయూరే చిన్నబోయేలా నాట్య మయూరిగా రాణిస్తున్న రూప ఫ్యూచర్లో తన కన్న కలలు నెరవేరాలని ఏబిఎన్ ఆశిస్తోంది.